టు దీపు పునర్నవి వ్లాగ్స్. ఈరోజు అయితే మా పాపది పుట్టు వెంట్రుకలు తీపిస్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో. నేనైతే ఈ చీర కట్టుకున్న వరమహాలక్ష్మికి తెచ్చింది. సూపర్ సాఫ్ట్గా ఉంది. అమ్మ వాళ్ళు అయితే రాలేదు, ఊరికి వస్తాను నాతో పాటు చిత్రదుర్గకి. సో నేనైతే ఇట్లా రెడీ అయినా. ఏమంటావు అమ్మగడ? నాన్న అయితే ఆడ అందరూ రెడీ అయిపోయినారు, చూపిస్తాను. ఇక్కడ అమ్మగడ హాయ్ చెప్పు. ఇప్పుడైతే కారు కూడా బాడిగి కారు, మా కారు అయితే ఇడే పెట్టేసినాము. రాత్రి భరత్ వచ్చినాడు, అది కూడా తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అంతా రెడీ అనమాట. రాని వస్తుంది, మైక రాలేదు, నైట్ అవుతుంది కాబట్టి మా ఎమ్ముడు రాలా. ఈడి పాప రామాంజలి బదులు ఈడప్పి భరత్ దిష్టి తీస్తున్నాడు. మా చిన్న పాప మా కున్ని హాయ్. ఇప్పుడైతే కారు పూజ నేనే చేసేసిన. నేను చెప్పలే 6 అవుతుందని, 7 6కా అంట. తిప్పు నువ్వు కూడా ఈ పాపని ఎత్తుకో. ఇవా బండి వీడియో మా కొన్ని కోసం వచ్చినాము. మా కొన్ని మా బజ్జీలు ఎవరిని దాన్నేనా అవునా? ఇది మొత్తం అడివే. ఇప్పుడు ఈ కొండెక్కలన్నమాట. చూడండి, తిరుపతి ఘట్ రోడ్డు ఉన్నట్టు ఉంటుంది. అది గంట కొట్టండి పర్వాలేదు. దాన్ని పైకి ఎత్తితే కొడుతుందా? శాంతం ఎత్తుతా ఉంది. సాలే గంట కొట్టి వచ్చినప్పుడు కొట్టాల. మామూలుగా అయితే ఏం ఫెసిలిటీ లేని వాళ్ళు ఇట్లా ఆటో మాట్లాడుకొని వస్తారు కడపకు వచ్చి. మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయినాం అనమాట పంతలకి. జనాలు ఏమి ఎక్కువ లేరు. సో పునర్నవికి కూడా ఇక్కడ తీపిచ్చినాము. ఇప్పుడు చిన్న పాప ఇప్పుడు గుండె అయిపోతుంది. ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట నీళ్ళు పోసుకోవాలని. పునర్నవికి కూడా ఇవన్నీ గుండె చేసింది. ఇప్పుడు చిన్న పాప కూడా అయిపోయి కొన్ని పునర్నవి గుమ్మని చేయించుకునింది అక్క. రక్షిత
పాడు నువ్వు పాడు చేతిలో పట్టుకున్నాకేమని బాడీ కింద పట్టుకో నువ్వు పక్కకు రా వాడాడు వీడియో నీకు కూడా నేను నీకు బాయ్ కటింగ్ సూపర్ ఉంటుంది. 3 ఏళ్ల కింద పొద్దున 6 గంటలకంతా మిమ్మల్ని వెతుక్కొని మీరు ఇక్కడికి వచ్చిందే. ఫస్ట్ పాపకి మీరే, రెండో పాపకి మీరే కదా. ఏం అదృష్టం లేనా స్వామి, ఇటుకు వచ్చి మొక్కుబడి చేస్తాం మేడం. మేము 7 నెలలు మొక్కుబెట్ట పుట్టాలి ఆడబెట్టిన ఇచ్చినారు. నేను ఎంత ముందు పాపం ఇప్పుడు పాపం 6 ఏళ్ళు 11 నెలలు ఇప్పుడు పాపం ఒక ఆమె వచ్చింది వీడికి 6 ఏళ్ళు ఏందో పెళ్ళి పిల్లలు అప్పుడు ఆడ ఉడబడింది. ఆడ గుడి పక్కన ఉడబడింది. నువ్వు చూసిన వాళ్ళు పనుకొని 6 ఏళ్ళు అయింది అనుకోండి పిల్లి. నేను అదే చెప్తున్నాను మా అవ్వకు. మా భార్యకి 8 నెలలు ఇప్పుడు 9 నెలలు రావాల్సిన అది పలుకులు పలికింది. నిన్ను కాదు అంటే ఇక్కడ కూర్చోపెట్టుకుని అటు సైడ్ దీపక్ దీపు కింది కొంచెం తల్ల లేకుండా కాలంలో పిల్లల్ని సాకేదే పెద్ద కష్టం. ఏం పిల్లలు మన డబ్బులు పెట్టుకుంటున్నాం. ఈ పాపను కూడా అట్లేనా మేము స్వామి, ఎంత పోహింటామో. పుడతానే ఐసీయూ పాప, ఆ పాప ఐసీయూ. అంటే ఈ పాప అంత రిస్కీ లేదులే, చిన్న పాప చాలా. పుట్టిన అంటాం. పుట్టినాక ఎన్ని కష్టాలు పడాలి. పుట్టానే దాంట్లో పెట్టాలి దీంట్లో పెట్టాలని ఎన్ని ముందు పెట్టిన డబుల్ అవుతుంది. ఇంకా పుట్టినాక వాళ్ళకి జలుబులు అంట, గుమ్ము నీరు అది వచ్చిందంటే ఇది వచ్చిందని నాకు టెన్షన్ వస్తుంది. నీళ్ళు పెట్టినావనా? పప్పా నలుగురు వచ్చారా మీరు? వీళ్ళ తమ్ము బంగారి కదిలిచ్చొద్దా? లక్కీ నీకు కూడా అట్లే ఉన్నింది తెలుసా? ఈ ఎన్న కొట్టేటప్పుడు నీకు కూడా సేమ్ పూనకారింలే, నీకు ఎట్లా ఇది ఉండే పొట్టు. అది స్నానం చేస్తే పోతుంది. ఎక్కువ మనం అన్నీ అనుకో తెలుస్తుంది. నీకు కూడా నీకు ఇప్పుడు 3 కత్తెరలు వేస్తాడు ఆయన, ముందర బేబీ కటింగ్ చేస్తాడు ఆయన. సూపర్గా ఉంటుంది. గుండు కంటే నీకు బేబీ కటింగ్ సూపర్. ముందర గుండు కొట్టుకోకుండా పిచ్చిదానా వాళ్ళ స్కూల్ అందరూ గుండు మళ్ళీ నెక్స్ట్ 2:30 అంటారు, మాట పడతారు మళ్ళీ మీ స్కూల్లో. మీరు తిరగండి. చిన్నాడు వద్దునైనా ప్లీజ్, చెప్పిన మాట నైనా. మళ్ళీ కావాలంటే రావేంటి సరే గమ్మనండి. సరే సరే మంకీయా చూసిన పెద్దది కదా, చూసిన పెద్దది.
పట్టుకోకూడదు, గట్టి పట్టుకోము ఈ టైంలో. అక్కడైతే గుండె అయిపోయింది. గుండు అవి కూడా సేమ్గా ఉంది తెచ్చినాము. వస్తాయి బా పప్పులు పెట్టేసేది 50 రూపాయలు తీసుకెళ్ళి కూర్చుని మొత్తం అంతా ముగించుకొని ఇప్పుడైతే బయలుదేరినాం. వీడియో తీసేదానికి కుదరలా. ఇప్పుడైతే ఇప్పుడు పాప నిద్రపోయింది కాబట్టి వెనకాల ఇచ్చేసిన. పాప అయితే రాణి దగ్గర ఫుల్ గుండు అయితే అయిపోయింది. మొత్తం మొక్కపళ్ళు అయితే అయిపోయినట్టే. ఇంకా ఒకే ఒక మొక్కపడి ఉంది. అది వాళ్ళు ఎప్పుడు తీరుస్తారు, నేను ఎప్పుడు చెల్లిస్తాను చూడాలి. ఇప్పుడైతే ఈడ గుడి దగ్గర అద్దాలు తింటున్నాము. కట్టుకొని వచ్చినారు. శాంతమ్మను రాజమ్మ ఇద్దరు చేసుకొని ఎత్తుకొచ్చినారు. మళ్ళీ నాన్నగా చూసుకోరా మీ అవ్వని వీడియోలో మంచిగా. ఇది చూడు కాలు చాపుకొని తింటుంది. రాని వాళ్ళు ఈడ పునాన్న వాడి ఎగరతో తింటుంది. మగ్గుండి చూడండి. భరత్ ఈడ, నేను ఈడ. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇచ్చినారు. వాటర్ బాటిల్కి పోయి ఈ గుళ్ళోనే పెళ్లి చేసుకున్నారు. ఈ గుళ్ళోనే అన్నం తింటున్నారు. మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చినారు అన్నం తినేదానికి. అంతా మన ఈడ దింపేసినాము. ఇంకా మేమందరూ కదలాల్సింది. బాయ్ అయిపోయింట్రా. గుండు శాంతం.